హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఈ టాపిక్స్ అన్నీ కామన్ అయిపోయాయి. కామన్ అంటే ఎంత చెప్పినా కూడా మారట్లేదు. అసలు ఏం జరుగుతుందో అంటే అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండట్లేదండి. అమ్మాయిలతో కొంత తప్పు ఉంటే 100కి 90% అబ్బాయిలకి డెఫినెట్గా తప్పు ఉంటుంది. అబ్బాయిలు ఉంటే ఇంకెంత చెప్పినా వినరు. అలా అని నేను అందరు అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు, మంచి వాళ్ళు ఉంటారు. బట్ అమ్మాయిలది కూడా ఎంతో కొంత తప్పు ఉంది. అలాంటివి జరగటానికి మూల కారణం అవుతున్నారు. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే రీసెంట్గా నిన్న అనుకుంటా హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో కిస్మత్పూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే రేప్ అనలేము అండ్ మర్డర్ అనలేము, మర్డర్ కమ్ అత్యాచారం కూడా జరిగిందని అంటున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు విషయంలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయి. సో నేనైతే ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. స్టే ట్యూన్. ఓకే, అది హెచ్వైడీలో రాజేంద్ర నగర్లో కిస్మత్పూర్లో ఒక నిర్మానుష ప్రదేశంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కిందన ఒక అమ్మాయి శవం అనేది దొరికింది. అది 3 days బ్యాక్ చనిపోయినట్టు నిర్ధారించారు. 3 days బ్యాక్ చనిపోయింది, కుళ్ళిపోయింది అండ్ అది కాలిపోయింది. మీకు అర్థమైందా? అంటే అత్యాచారం. అండ్ ఇంకొకటి, అమ్మాయి బాడీ పైన ఒక్క చిన్న ఏంటంటారు బట్టలు కూడా లేకుండా ఉంది. అంటే ఒక్క నిమిషం. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అది అత్యాచారం అత్యాచారం అయి ఉంటుంది. అండ్ మర్డర్ కూడా, మర్డర్ అటెంప్ట్ కూడా, మర్డర్ చేశారు కూడా. సో అదేంటంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు గుర్తించి దాని శవం ఇక్కడ ఎవరో అమ్మాయి శవం పడింది అని చెప్పి పోలీసులను పిలిపిస్తే పోలీసులు ఏం చేశారంటే అక్కడ ఉన్న సరౌండింగ్స్ అంతా గమనించారంటే ఆ బ్రిడ్జ్ పక్కన కొంచెం దూరంలో కళ్ళు కాంపౌండ్ ఉంటుందంట. అంటే కళ్ళు తాగే వాళ్ళందరూ అక్కడికి వెళ్తుంటారంట. అక్కడ అసలు అది ఎలా ఉంటుందంటే ఎవ్వరూ తిరగని ప్రదేశం అంట. అంటే కళ్ళు కాంపౌండ్ అంటే మ్యాక్సిమం డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలోనే పెట్టుకుంటారు. ఎందుకంటే నార్మల్ అందరు తిరిగే దగ్గర పెట్టుకుంటే న్యూసెన్స్గా ఉంటుందని చెప్పి ఎవరు లేని ప్రదేశంలో పెట్టుకుంటారు. సో ఈ అమ్మాయి శవం బాడీ దొరికిన దగ్గర అయితే కళ్ళు కాంపౌండ్ ఉంది. అండ్ ఈ అమ్మాయి బ్రిడ్జ్ కిందన పడిపోయి బట్టలు లేకుండా అండ్ సగం కాలిపోయి సగం కుళ్ళిపోయి పడి ఉంది. ఇప్పుడు పోలీసులు చూడటానికి ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేశారు. చుట్టుపక్కల దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నింటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఏమైనా కేసులు వచ్చాయా, మిస్సింగ్ కేసులు వచ్చాయా, మర్డర్ కేసులు వచ్చాయా, ఏమైనా వచ్చాయా, కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా అనేది చూస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అఘోపురాకి సంబంధించిన ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పి వాళ్ళ హస్బెండే మిస్సింగ్ కేసు పెట్టాడనమాట. సో ఆ అమ్మాయి పేరు బేగం అనే అమ్మాయి మిస్ అయింది అని చెప్పి వాళ్ళ ఆయన వచ్చి మిస్సింగ్ కేసు పెట్టాడు. సో మిస్సింగ్ కేసు పెట్టాడని తెలియగానే అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిపించేసరికి అసలు ఆ అమ్మాయి దగ్గర బట్టలు లేవు, కుళ్ళిపోయింది అండ్ సగం కాలిపోయింది, గుర్తించలేనంతగా ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయి బేగం అంటే ఆల్మోస్ట్ తెలిసిందే కదా ముస్లిమ్స్ అని. అండ్ కిందన ప్యాంట్ బ్లాక్ కలర్ది ఉంది, పైన ఏమో స్కార్ఫ్, ముస్లిమ్స్ వేసుకునే స్కార్ఫ్ ఉంటుంది కదా, అది కూడా ఉందన్నమాట. సో బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు, మాకు తెలియట్లేదు అని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి ఏజ్ కూడా 20 to 30 మధ్యలో ఉంటుంది ఏజ్ అని కూడా నిర్ధారణ అయింది. ఇంకొకటి ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ బాడీని ఎవరో ఆటోలో తీసుకొచ్చి కాల్చి వెళ్ళారు. బట్ అది పూర్తిగా కాలేంత వరకు ఉండలేదు. బట్ సగం కాలేంత లోపే వెళ్ళిపోయారు. ఆ మిగిలిన సగం బాడీ అనేది అక్కడ కుళ్ళిందనమాట. సో అది ఎవరనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఆయన్ని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకు అంటే
వాళ్ళ ఆయన ఏం చెప్పారంటే మా ఆవిడ మిస్సింగ్ అని చెప్పారు. మిస్సింగ్ అని చెప్పినప్పుడు ఏం చెప్పారంటే మా ఆవిడ తాగుతుంది, మా ఆవిడ ఫుల్గా తాగుతుంది, అప్పుడప్పుడు నైట్ టైం తాగటానికి బయటికి వెళ్తుంది, సో బయటికి వెళ్ళిన ఆవిడ రాలేదు అని చెప్పారు. అని చెప్పినప్పుడు ఇంకొకటి ఏంటంటే పోనీ ఆవిడేమైనా ఎక్కడ కిస్మత్పూర్లో ఉన్న కళ్ళు దుకాణంలో తాగినట్లయితే తను ఉండేది అఘోరాపుర, అక్కడి నుంచి అక్కడికి చాలా దూరం ఉంటుంది. అక్కడి నుంచి అక్కడికి వచ్చి తాగాల్సిన అవసరం ఏముంది? పోనీ అక్కడికి వచ్చే తాగింది అనుకుందాం. ఆ కళ్ళు దుకాణంలో ఉన్న హెడ్ని అడిగితే, అక్కడ ఉన్న ఓనర్ని అడిగితే, ఇక్కడికి ఎవరైనా అమ్మాయి తాగటానికి వచ్చిందంటే అసలు మా దుకాణంలోకి అమ్మాయిలు అనే వాళ్ళే రారు అని చెప్పారు ఆయన. మరి ఇక్కడ ఎక్కడ అసలు ఆస్కారం ఉంది ఆ కళ్ళు దుకాణంలో ఉన్న వాళ్ళు చేశారనటానికి? సో బయట తిరగడం అయితే తిరుగుతూ ఉంటారు అమ్మాయిలు, బట్ మా కళ్ళు దుకాణంలోకి అయితే అసలు ఎవరు అమ్మాయిలు అనే వాళ్ళే రారు. 2 days బ్యాక్ అయితే 2 days బ్యాక్ కానీ నిన్న కానీ ఈరోజు కానీ ఎవరూ రాలేదు అని ఆయన చెప్పారు. వీళ్ళాయనేమో ఆవిడ తాగిద్ది, తాగి ఊగుతుంది, తాగి పడిపోతుంది, ఎక్కడేం జరిగిందో తెలియదని మిస్సింగ్ కేసు పెట్టారు. సో ముందుగా ఇంకొకటి ఏంటంటే ఎక్కడో ఉన్న ఆవిడని ఈ కిస్మత్పూర్ దగ్గరికి తీసుకొచ్చి, అఘోరాపుర నుంచి కిస్మత్పూర్ దగ్గరికి తీసుకొచ్చి కాల్చారు. ఎవరు ఆటోలో తీసుకొచ్చి కాల్చారు కొంతమంది, ఒకరు ఇద్దరు కాదు కొంతమంది అని. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒకటి ఆ అమ్మాయి ఒంటిలో నూలు పోగు బట్టలు లేవు, రేప్ జరిగిందని అర్థమవుతుంది. ఇంకొకటి ఆ అమ్మాయిని కాల్చి చంపారంటే మర్డర్ అటెంప్ట్ కూడా చేశారని అర్థమవుతుంది, మర్డర్ చేశారనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి ముందైతే వాళ్ళ ఆయన నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సో వాళ్ళ ఆయన నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అసలు ఎవరు ఏంటనేది తెలుస్తుంది. చూస్తూ ఉండండి నా ఛానల్ని. అలాగే ఇక్కడ మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన దాన్ని బట్టి అమ్మాయికి గ్యాంగ్ రేప్ ఒకటి జరిగింది అని నిర్ధారణ అయింది. ఇంకొకటి కాల్చేశారు, మర్డర్ చేశారు. అంటే అది తెలియకుండా ఉండటానికి మర్డర్ చేశారు. బట్ బట్టలు ఎందుకు కాలలేదు? ప్యాంట్ కాలలేదు, స్కార్ఫ్ కాలలేదు, మిగిలిందంతా కాలిపోయింది. బట్టలు అయితే లేవు. రేప్ జరిగిందనే దాని దగ్గరలోనే ఉంది. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, పోలీసులు అయితే చూస్తున్నారు ఎవరనేది. మరి మీరు చెప్పండి ఏమై ఉంటుంది? సో అమ్మాయిలు అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండడం బెటర్ ఈ రోజుల్లో. నాకు తెలిసి స్వాతంత్ర్యం వచ్చింది, బట్ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు తిరగకుండా ఉంటేనే బెటర్. చీకటి పడిన తర్వాత పగలు కూడా సేఫ్ లేదు, బట్ ఎవరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అండ్ ఎవరిని నమ్మకూడదు. నాకు తెలిసి నమ్మి మోసపోవద్దు, నమ్మి ఇలా కావద్దు. గెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది. సో షేర్ అవ్వటం ద్వారా ఏంటంటే కొంచెం తెలుసుకుంటారు ఏం జరుగుతుంది ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.